హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక బెస్ట్ ఆఫర్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది చాలా బెస్ట్ లూట్. ఇందులో రిజిస్టర్ అయితే 500 రూపీస్ వస్తుంది. ఎవరినైనా రిఫర్ చేస్తే 500 రూపీస్ వస్తుంది. వచ్చిన అమౌంట్ని మనం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మార్చుకోవచ్చు. ఓకేనా? సో ఈ బ్యాంక్ అకౌంట్ విత్డ్రాకి మనకు 100% పేమెంట్ వస్తుంది. ఇందులో టెన్షన్ పడిన అవసరం లేదు. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక అప్డేట్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ 500 రూపీస్ సైన్ అప్ బోనస్ అలాగే 500 రూపీస్ పర్ రిఫర్ అనేది ఈ వాల్యూస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో తర్వాత మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఈ బోనస్లు కానీ ఈ రిఫర్ అమౌంట్ కానీ చేంజ్ అయితే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఇప్పుడైతే 500 రూపీస్ పర్ రిఫర్ 500 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఈ యాప్ ఏంటి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి మంచి ఆఫర్స్, డీల్స్ అలాగే ముఖ్యంగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడొచ్చు, మన ఎవ్రీ యాప్ సంబంధించి అప్డేట్ అలాగే పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ ఇక్కడే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన ఛానల్ నేమ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డిస్కషన్ గ్రూప్ ఉంటుంది. సింపుల్గా దీని మీద ట్యాప్ చేసి మన డిస్కషన్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇంకా యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. యాప్ నేమ్ ఐఎన్డి మనీ యాప్. ఓకేనా? సో ఇది ఒక స్టాక్ ఎక్స్చేంజ్ యాప్ కాబట్టి మనకి పాన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకేనా? పాన్ కార్డు ఉంటేనే మనం ప్రాసెస్ చేసుకోగలం. సో పాన్ కార్డ్ లేకపోతే మనం ప్రాసెస్ చేయలేము. ఒకవేళ మీకు అకౌంట్ వద్దు అనుకుంటే డిలీట్ చేయడానికి కూడా ఇలా ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? సో మీరు జస్ట్ సైన్ అప్ బోనస్ అలాగే రిఫర్ అమౌంట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత అకౌంట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎలా విత్డ్రా చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇంకా ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేసేయండి. తర్వాత మనకి సెటప్ యువర్ అకౌంట్ అని చెప్పి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక చూడండి, బిల్ యువర్ నెట్వర్త్ అని చెప్పి కనిపిస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మీకు సైన్ అప్ బోనస్ 500 వస్తుంది. ఇక చూడండి, మనకి టు రిసీవ్ 200 ఇండియన్ కాయిన్స్ అని చెప్పి ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి 500 రూపీస్ బోనస్తో పాటు ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే కనుక 200 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. సో ఈ లెక్కను చూస్తే మనకి 700 రూపీస్ వరకు సైన్ అప్ బోనస్ వస్తుంది. ఓకేనా? ఈ 200 అనేది ఎవరికైతే క్రెడిట్ స్కోర్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. నార్మల్ యూజర్స్కి అందరికీ 500 అయితే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ బిల్ యువర్ నెట్వర్క్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి. యాజ్ పర్ పాన్ కార్డ్ ఇవ్వాలన్నమాట. సో మీ పాన్ కార్డ్లో నేమ్ ఏ విధంగా ఉందో సో అలాగే ఇవ్వండి. అలాగే లాస్ట్ నేమ్ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా మీ వర్కింగ్లో ఉన్నదైతే ఇవ్వండి. తర్వాత ఈ 2 బాక్సులని చెక్ చేసి ఆటో ట్రాక్ నౌ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక చూడండి, మనకి హ్యావ్ ఏ రిఫరల్ కోడ్ అని చెప్పి కింద ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నేను రిఫరల్ కోడ్ అయితే మీకు స్క్రీన్ పక్కన డిస్ప్లే చేస్తున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను రిఫరల్ కోడ్ అయితే ఇచ్చాను. ఓకేనా? ఆ రిఫరల్ కోడ్ అయితే మీరు కన్ఫర్మ్గా అప్లై చేయండి, అప్పుడే మీకు సైన్ అప్ బోనస్ వస్తుంది. ఓకేనా? సో రిఫరల్ కోడ్ ఎవరిదైనా సరే అప్లై చేస్తేనే మీకు బోనస్ వస్తుంది. కాబట్టి సో కన్ఫర్మ్గా అప్లై చేసిన తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ రిఫరల్ కోడ్ నాది అప్లై చేస్తే నా నేమ్ చూపిస్తుంది, నాకు వీర వెంకటమణి అని. సో వేరే వాళ్ళది అప్లై చేస్తే వాళ్ళ నేమ్ చూపిస్తుంది. అప్లై అయిపోయిన తర్వాత ఆటో ట్రాక్ నవ్వు ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫెచింగ్ యువర్ క్రెడిట్ స్కోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ పాన్ కార్డ్ నెంబర్ అలాగే యాజ్ పర్ పాన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేయండి. తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడికి లెవెల్ 1 కేవైసీ అయితే కంప్లీట్ అయింది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఈమెయిల్ అడ్రస్ అనేది మీ మొబైల్లో ఉండేలా చూసుకుని ఆ ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వండి. తర్వాత ఆటో ట్రాక్ ఇన్వెస్ట్మెంట్స్ నౌ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఐఎన్డి ఎజ్యూర్ యాక్టివేట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చాలామంది ఐ విల్ డూ ఇట్ లెటర్ మీద క్లిక్ చేస్తున్నారు. అలా క్లిక్ చేస్తే ఇండియన్ కాయిన్ ఆప్షన్ కనిపిస్తలేదు. సో అందుకని మీరు ముందుగానే యాక్టివేట్ అయితే చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో జీమెయిల్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుని కిందకి స్క్రోల్ చేశాక ఎలా అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి పోర్ట్ఫోలియో అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ గో టు డాష్బోర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కాస్త లోడింగ్ అవుతుంది. తర్వాత ఐ అగ్రీ అని కనిపిస్తుంది, దీని మీద ట్యాప్ చేసేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మనం ఎస్ఎంఎస్ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి సైన్ అప్ బోనస్ రావాలి అంటే 500 రూపీస్ వస్తుంది అన్నాను కదా. సో అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎన్డి కాయిన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది లాస్ట్లో. ఓకేనా? సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇన్వెస్ట్ నవ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అది కూడా చూద్దాం. ఇక చూడొచ్చు, ఐఎన్డి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత
ఎక్స్ప్లోర్ నౌ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా, దీని మీద ట్యాప్ చేయండి. బోనస్ రావాలి అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి క్లెయిమ్ బోనస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి 1 ఇండియన్ కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ, అంటే ఇక్కడ మనకి 500 ఇండియన్ కాయిన్స్ వస్తే అంటే 500 రూపీస్ అనమాట. ఓకేనా, సింపుల్గా క్లెయిమ్ బోనస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ అకౌంట్లో 500 రూపీస్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా 500 రూపీస్ ప్లస్ మీకు 200 రూపీస్ ఎక్స్ట్రా వస్తే అది క్రెడిట్ అవుతాయి, లేదా 10-20 రూపీస్ కాయిన్స్ కూడా ఎక్స్ట్రా క్రెడిట్ అవుతున్నాయి. మ్యాక్సిమం అందరికి 500 క్రెడిట్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా సైన్ అప్ బోనస్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. సో విత్డ్రా చేయడానికి ముందు మనం కొన్ని డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాలి. మన బ్యాంక్ డీటెయిల్స్ అలాగే మన ప్రొఫైల్ కొన్ని అప్డేట్ చేయాలన్నమాట. అవేంటి చూద్దాం. టాప్లో మీకు నేమ్ కనిపిస్తుంది, దాని పక్కన ఒక యారో మార్క్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కాస్త కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కనిపిస్తుంది. దీనిలోకి వెళ్ళి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేసుకోండి. అంటే మీ మ్యారేజ్ స్టాటస్ అలాగే మీ ఇన్కమ్, సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఇవైతే అప్డేట్ చేసేసుకోండి. తర్వాత కాస్త కిందన రిస్క్ ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే రిస్క్ ప్రొఫైల్ అంటే అన్న రిస్క్ ఉంటుందా అని మన టెలిగ్రామ్ గ్రూప్లో అడిగారు. సో రిస్క్ ప్రొఫైల్ అంటే అలాంటిది ఏం కాదు, 4 క్వశ్చన్లు అడుగుతారు, వాటికి ఆన్సర్స్ చెప్తే సరిపోతుంది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. రిస్క్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హౌ మచ్ లోన్ లీగబిలిటీస్ డూ యూ హ్యావ్ అని చెప్పి, సో ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లెస్ దాన్ 10 lakhs సెలెక్ట్ చేశాను. అలాగే సెకండ్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్స్ యూ కరెంట్లీ ఓన్ అని చెప్పి సేవింగ్స్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇయర్లీ ఇన్కమ్ అడిగింది, సో బిలో 1 lakh పెట్టాను. తర్వాత ఇది యావరేజ్ రిటర్న్స్ పెట్టుకున్నాను. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా 4 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి రిస్క్ ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయింది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ చూడొచ్చు మనకి కంప్లీట్ యువర్ ప్రొఫైల్ టు బికమ్ ఇన్వెస్ట్మెంట్ టుడే అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనం రిస్క్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తాం, ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ వెరిఫై కూడా మీరు చేసుకోండి. జస్ట్ మీ రిజిస్టర్ ఈమెయిల్కి ఒక లింక్ అయితే వస్తుంది, వెరిఫై నౌ మీద ట్యాప్ చేస్తే అది రిజిస్ట్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఈమెయిల్ వెరిఫై అయిపోయింది. తర్వాత సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక 2-3 క్వశ్చన్లు అడిగి బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోమంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా అడుగుతారు, సింపుల్గా మీరు సిగ్నేచర్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. సో మీ పాన్ కార్డ్లో ఉన్న సిగ్నేచర్ ఏదో ఒకటి పెట్టేసి బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి అక్కడ మనకి కొన్ని ఆప్షన్ ఇస్తుంది, లేదా ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్, దాన్ని కన్ఫర్మ్ చేయండి, బ్యాంక్ హోల్డర్ నేమ్. మీరు పాన్ కార్డ్ ఎవరిదైతే ఇచ్చారో బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళదే ఇవ్వాలి. ఓకేనా, సో అప్పుడైతే నేను తీసుకుంటుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీ అకౌంట్లో 1 రూపీ డిపాజిట్ చేస్తారు. సో దట్ మీ అకౌంట్ అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. కాదనుకుంటే వేరేది ఇవ్వచ్చు. నేనైతే నా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా ఇచ్చాను. సో మీ దగ్గర పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే అది ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ బ్యాంక్ వెరిఫికేషన్ అవ్వడానికి 24 hours అయితే టైం పడుతుంది. ఓకే గాట్ ఇట్ మీద క్లిక్ చేసేయండి. సో అంతే, మనం బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేస్తాం, ప్రొఫైల్ కూడా కంప్లీట్ చేసేస్తాం. ఇంకా మనం రిఫర్ చేయడానికి ఇక్కడ ఐఎన్డి కాయిన్స్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకి రిఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎర్న్ 500 ఐఎన్డి కాయిన్స్ అని ఉంది. రిఫర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ రిఫర్ లింక్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడ చూడండి మనకి ఎంత రివార్డ్ వస్తుంది, మొత్తం డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు రిఫరల్ లింక్ అయితే పొందొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేసేటప్పుడు మీరు రిఫరల్ కోడ్ కనుక అప్లై చేస్తే మీకు 500 రూపీస్ బోనస్ అయితే వస్తుంది, అలాగే సైన్ అప్ బోనస్ 500 వస్తుంది. ఇంకా ఎలా విత్డ్రా చేయాలో చూద్దాం. విత్డ్రా చేయడానికి మనం స్టాక్స్ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదేంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఐఎన్డి కాయిన్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీ బ్యాలెన్స్ కనిపిస్తుంది, మీ రిఫరల్ బ్యాలెన్స్, అలాగే మీకు సైన్ అప్ బోనస్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ నౌ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళండి. ఎక్స్ప్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని షేర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ యాపిల్ ఉంది, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, టెస్లా, ఫేస్బుక్. సో ఏవైనా సరే మనం ఒక షేర్ని బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసి మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో నేనైతే ఒక అమెజాన్ అయితే సెలెక్ట్ చేసుకుని బై చేసి చూపిస్తాను. సో మీరు కావాలంటే వేరే షేర్స్ని కూడా ఈ విధంగానే బై చేయొచ్చు. ఇంకా బై చేయడానికి ఇక్కడ అమెజాన్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి మార్కెట్ అనేది
8 PMకి ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఈ టైంలోనే మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు 10:14 అయింది కాబట్టి నేను బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. సో ఇప్పుడు బై చేయడం అంటే ఏం లేదు, సింపుల్గా బై అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు ఒక స్లైడర్ ఇస్తారు. ఈ స్లైడర్తో మీ దగ్గర ఉన్న అవైలబుల్ పాయింట్స్ని బట్టి మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం మనం 1000 అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆ కొత్త అప్డేట్ ప్రకారం మనం మ్యాక్సిమం 1000 మాత్రమే బై అండ్ సెల్ చేయగలం. ఓకేనా. సో 1000 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ బై ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మనకు బయ్యింగ్ అయితే సక్సెస్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది నాది. సో ఇక్కడ 1000 పాయింట్స్ అంటే 1000 రూపీస్ పెట్టి నా ఆర్డర్ వాల్యూ $13.3 సంథింగ్ చూపించింది. సో ఈ 1000 రూపీస్ పెట్టి నేను అమెజాన్ షేర్స్ అయితే కొనేసాను 13th Jan. సో వీటిని ఇప్పుడు మనం సెల్ చేయాలన్నమాట. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా సెల్ చేయడానికి ఇక్కడ మనం ఏదైతే షేర్ తీసుకున్నామో సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. నేను అమెజాన్ బై చేశాను కాబట్టి అమెజాన్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ చూడండి మనకి సెల్ నౌ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, సెల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేశాను. తర్వాత ఇక్కడ కరెంట్ వాల్యూ, ఈ వాల్యూ మనకి ట్రేడ్ అయినప్పుడు అమౌంట్ పెరగచ్చు తగ్గచ్చు. సో ప్రస్తుతానికైతే నేను 1000 రూపీస్ కొంటే 1003 అయింది. సో సెల్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సో మీరు సెల్ చేసిన తర్వాత ఒక రెఫర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను 1003 రూపీస్ పెట్టి షేర్స్ కొన్నాను, సెల్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఫ్రెండ్ అని రెఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ టు యువర్ ఫ్రెండ్ అని చెప్పి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ ఇస్తారనమాట. ఈ లింక్తో మనం అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ని అయితే రిఫర్ చేయాలి. ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తేనే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడే మన బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ 2 డేస్లో వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బై చేసాం, తర్వాత సెల్ చేసాం, తర్వాత ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తున్నాం, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది అనమాట. సో రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ టు యువర్ ఫ్రెండ్ అని చెప్పి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. సో లింక్ మీద క్లిక్ చేసి మన ఫ్రెండ్కి అయితే షేర్ చేసుకుందాం. సో సింపుల్గా ఇక్కడ నా వాట్సాప్లోకి వెళ్ళి నా ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకుని ఈ లింక్ అయితే పంపించేశాను. సో ఈ లింక్ ద్వారా తన అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. వితిన్ 2 డేస్లో మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ నా ట్రాన్సాక్షన్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ 1000 రూపీస్ పెట్టి బై చేశాను, తర్వాత 1003 సెల్ చేసేసాను. తర్వాత ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నా ఫ్రెండ్ని రిఫర్ చేశాను, తను ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇదైతే క్లెయిమ్ అయిపోయి నా బ్యాంక్ అకౌంట్లో వితిన్ 2 డేస్లో క్రెడిట్ అవుతుంది. సో ఇందులో మనకి టెన్షన్ పడనవసరం లేదు. సో ఈ విధంగా మనం బై అండ్ సెల్లింగ్ చేసి మన అకౌంట్లోకి అయితే మనీ తెప్పించుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసి మన అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. సెల్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ అయితే కన్ఫామ్గా రెఫర్ చేయాలి, అప్పుడే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను కదా, మీకు అకౌంట్ డిలీట్ చేయడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది, మీకు నచ్చకపోతే డిలీట్ చేసుకోవచ్చని. అది ఎలాగో చూద్దాం. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ పక్కన ఒక డౌన్ యారో కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. కాస్త కిందికి స్క్రోల్ చేసేయండి. ఇక్కడ డిలీట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మన అకౌంట్ని కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. మీరు బోనస్ అండ్ రెఫర్ అమౌంట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది. డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు పేమెంట్ ప్రూఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంతకుముందు వేరే వాళ్ళు రిసీవ్ చేసుకున్న పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నాకు పేమెంట్ రాగానే మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఓకేనా. సో అలాంటి అప్డేట్స్ కోసం మన గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.